తెలంగాణలో క్రీడల ప్రోత్సాహానికి ప్రత్యేక పాలసీ తెచ్చామన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ హెచ్ఏసీసీలో జరిగిన స్పోర్ట్స్ సదస్సులో పాలసీని ఆవిష్కరించి మాట్లాడారు. గ్రామాల్లో క్రీడాకారులకు ఏమాత్రం కొదవలేదన్నారు. గతంలో సరైన క్రీడా పాలసీ లేక యువత పెడదారి పట్టిందన్నారు. క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాలు, నజరానాలు ఇచ్చిన సంగతి గుర్తు చేశారు సీఎం. గచ్చిబౌలి అభివృద్ధికి క్రీడా మైదానాలే నిదర్శనమన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అవగాహన లేని వాళ్లు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నట్లు ఆరోపించారు. ఇప్పటి వరకు గోదావరి జలాల వాటా తేలలేదన్నారు. రాష్ట్రాల వాటా తేల్చిన తర్వాత ఏపీకొచ్చే జలాలతో బనకచెర్ల కట్టుకోవచ్చన్నారు. బీఆర్ఎస్ వల్లే పోలవరం ముంపు మండలాలు కోల్పోయామన్నారు. లోకేష్ ను కేటీఆర్ ఎందుకు కలిశారో చెప్పాలని నిలదీశారు భట్టి. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జనహిత పాదయాత్ర నిజామాబాద్ లో కొనసాగుతోంది. ఆర్మూర్ పట్టణంలో నిర్వహించే శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్. ఉదయం 11 గంటలకు అర్గోల్లోని పీవీఆర్ గార్డెన్ లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేస్తారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అని మీనాక్షి నటరాజన్ అన్నారు. అణగారిన వర్గాల సంక్షేమానికి సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని చెప్పారు. బీసీల కోసం కాంగ్రెస్ పోరాటానికి మద్దతివ్వాలన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నామని, తెలంగాణ హక్కులను కేసీఆర్ తాకట్టు పెట్టారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. బనకచెర్ల పాపం కేసీఆర్దేనన్నారు. చేనేత కార్మికులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, ఈ కళను ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లేందుకు సీఎం రేవంత్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నారాయణగూడ పద్మశాలి భవన్లో జరుగుతోన్న హ్యాండ్లూమ్ ప్రదర్శనను మంత్రి సందర్శించారు. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారు పడ్డ కష్టానికి ఫలితం దక్కేందుకు ఈ ప్రదర్శన దోహదపడుతుందన్నారు. గోదావరి 3000 టీఎంసీలు వృధాగా పోతున్నాయన్నది కేసీఆరే చెప్పారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. రాయలసీమను రత్నాల సీమ చేస్తానన్నది ఎవరు అని ప్రశ్నించారు. వీటి కారణంగానే బనకచెర్ల తెరపైకొచ్చిందన్నారు. కేసీఆర్ ఉదాసీనత కారణంగానే ఈ పరిస్థితులు వచ్చాయని తెలిపారు. కేసీఆర్, హరీష్ రావు పదవుల్లో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచారన్నారు. బనకచెర్లపై లోకేష్ వ్యాఖ్యలు సరికాదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. లోకేష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు మీడియా చిట్చాట్ లో స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీతో టీడీపీకి పొత్తుందని లోకేష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, పొత్తుందని మాట్లాడితే కుదరదన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు చట్టవిరుద్ధమన్న ఉత్తమ్ దీనిపై ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమిరెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. కాళేశ్వరంపై 7 సార్లు చంద్రబాబు లేఖలు రాశారన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను ప్రతి దగ్గర అడ్డుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబుకు తెలంగాణపై ప్రేమ ఉంటే బనకచెర్లను తెలంగాణ మీదుగా తీసుకువెళ్లాలన్నారు. పెన్నా మీదుగా బనకచెర్లను తీసుకువెళ్తే ఖచ్చితంగా అడ్డుకుంటామన్నారు శ్రీనివాస్ గౌడ్. లోకేష్ పై హరీష్ రావు విమర్శలు సరికాదన్నారు ఏపీ విప్ కాల్వ శ్రీనివాస్. హరీష్ రావు మాటలు దుర్మార్గంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేసిందే చంద్రబాబు అని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం హరీష్ రావు వ్యాఖ్యలున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల శ్రేయస్సే చంద్రబాబు లక్ష్యమన్నారు. కాంగ్రెస్ 42% రిజర్వేషన్లు ఇచ్చేది బీసీలకు కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఓటు బ్యాంకు కోసమే బీసీ రిజర్వేషన్లలో 10% ముస్లింలకు ఇస్తోందన్నారు. 42%లో 10% ముస్లింలకు పోతే బీసీలకు మిగిలేదేంటని ప్రశ్నించారు. గతంలో బీసీలకున్న 34% రిజర్వేషన్లను సైతం తగ్గిస్తోందని ఆరోపించారు. బీసీలపై అంత ప్రేముంటే బీసీని ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదని నిలదీశారు. మరో జన్మెత్తిన ప్రధాని మోదీతో రాహుల్ సరితూగలేరన్నారు ఈటెల రాజేందర్. 4వ సారి కూడా మోదీనే ప్రధాని అవుతారన్నారు. మోదీ బీసీ కాదన్న రేవంత్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వాలన్నారు. ఏపీలో కొత్త రాజకీయాలు చూస్తున్నట్లు చెప్పారు సీఎం చంద్రబాబు. తన 42 ఏళ్ల రాజకీయ జీవితంలో వైసీపీ లాంటి నేతలను చూడలేదన్నారు. ఆడబిడ్డలను అవమానించే వారిని పరామర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా జోలికొస్తే లేపేస్తామంటూ మాట్లాడడంపై ఫైర్ అయ్యారు. రప్పా లేపేస్తామంటే ఇక్కడున్నది సిబిఎన్ అన్న సంగతి మర్చిపోద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు రైతు పక్షపాతి అన్నారు మంత్రి అనగానే సత్యప్రసాద్. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. సూపర్ 6 కాదు, సూపర్ 12 పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ నెల ఆగస్టు 15 నుండి రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలు అందిస్తామన్నారు. అదే రోజు మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకం ప్రారంభిస్తామన్నారు. కూటమి సర్కార్ కక్ష సాధింపుపైనే ఫోకస్ చేసిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రైతుల బాధలు చంద్రబాబుకు తెలియదన్నారు. దిగుమతి రాజకీయాలు నేతలకు
రైతు కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. అధికార బలంతో ఎమ్మెల్యేలు భూమి కనబడితే ప్లాట్లు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. కూటమి సర్కార్ పోలీసులను అడ్డు పెట్టుకుని నడుపుతోందన్నారు వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారన్నారు. వైసీపీ హయాంలో లోకేష్ పాదయాత్రను అడ్డుకున్నామా అంటూ నిలదీశారు. అరాచకాలు చేసేవారికి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది నాంపల్లి కోర్టు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21 లోపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు సూచించింది. నాంపల్లి కోర్టు ఆదేశాలపై స్పందించారు మంత్రి కొండా సురేఖ. తనకు న్యాయ వ్యవస్థపై అపార గౌరవం ఉందన్నారు. కేసులు, కొట్లాటలు కొత్తవి కాదన్నారు. జీవితమే ఒక పోరాటంగా సాగుతున్నట్టు చెప్పారు. ఏ కేసులో అయినా గౌరవ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోవాలని చెప్పడం సాధారణమే అన్నారు. లిక్కర్ స్కామ్ లో ఎంపీ మిథున్ రెడ్డిని అన్యాయంగా ఇరికించారన్నారు మాజీ మంత్రి కారుమూరి. ఆధారాలు లేకుండా మసిపూసి మారేడుకాయతో అరెస్టులు చేశారన్నారు. మొన్న దొరికిన 11 కోట్ల రూపాయలు కూడా కూటమి నేతలు పెట్టినవే అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేసులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. మద్యం కేసులో సిట్ చేతికి మరో కీలక వీడియో లభ్యమైంది. నిందితుడు వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలతో ఉన్న వీడియోను గుర్తించారు సిట్ అధికారులు. ఈ వీడియోలో వెంకటేష్ నాయుడు డబ్బు లెక్కిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వెంకటేష్ నాయుడుకు చెందిన ఫోన్లో ఈ వీడియో లభ్యమైనట్టు తెలుస్తోంది. లిక్కర్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు వెంకటేష్ నాయుడు. మద్యం కేసులో నోట్ల కట్టల వీడియోపై స్పందించారు అంబటి రాంబాబు. లిక్కర్ కేసులో చంద్రబాబు కుట్రలు బయటపడ్డాయన్నారు. ఆ వీడియోలో 2000 నోట్లు కనిపిస్తున్నాయని, ఏపీలో ఎన్నికలు 2024 మే నెలలో జరిగాయని, 2023 మే నాటికే 2000 నోట్లు రద్దయ్యాయని చెప్పారు. లిక్కర్ వ్యవహారంలో వచ్చిన డబ్బు ఎన్నికల్లో పంచారని, చెవిరెడ్డిపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఒక తప్పును కవర్ చేయడానికి మరో తప్పు చేస్తున్నారన్నారు. ఏదో వీడియోను లిక్కర్ కేసుకు ముడిపెడుతున్నారన్నారు అంబటి రాంబాబు. అక్రమ మద్యం కేసులో రాజ్ కేసిరెడ్డి మెమోపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెట్ స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయల నగదుకు సంబంధించిన పంచనామా నివేదికను సమర్పించాలని సిట్కు ఆదేశాలు జారీ చేసింది. స్వాధీనం చేసుకున్న 11 కోట్లను వేరుగా ఉంచడంతో పాటు నోట్ల సీరియల్ నంబర్స్ ను రికార్డ్ చేయాలని ఆదేశించింది. స్వాధీనం చేసుకున్న నోట్లను వీడియోగ్రఫీ చేయకుండానే డిపాజిట్ చేస్తున్నారంటూ కేసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఈ ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు. అక్రమ మద్యం కేసులో సిట్ అధికారులు హైదరాబాద్ లో సీజ్ చేసిన 11 కోట్ల నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ రాజ్ కేసిరెడ్డి న్యాయమూర్తి స్పష్టం చేశారు. తనకు సంబంధం లేకున్నా సిట్ సీజ్ చేసిన ఆ డబ్బు తనదేనని సిట్ లింకులు పెడుతోందని ఆరోపించారు. 2014లోనే తాను ఆ డబ్బును వరుణ్కి ఇచ్చినట్లు చెప్తున్నారని, ఆ నగదుపై ఉన్న నెంబర్లు రికార్డ్ చేస్తే ఎప్పుడు ప్రింట్ అయ్యాయో తెలుస్తాయన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూరులో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ చెలరేగింది. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. ఈ కార్యక్రమంలో రేవంత్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయాలని కోరారు కాంగ్రెస్ నేతలు. ఇది ప్రభుత్వ కార్యక్రమం వద్దని వారించారు ఎమ్మెల్యే సునీత. పాలాభిషేకం చేయాల్సిందేనంటూ ఫ్లెక్సీ తీసుకొచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఆ ఫ్లెక్సీని చించి వేసే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అతి కష్టం మీద ఇద్దరిని చెల్లాచెదరు చేశారు పోలీసులు. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర అహూజా బాధితులు ఆందోళన చేపట్టారు. భూములు ఇవ్వకుండా బెదిరిస్తున్నారని ఆరోపించారు. సునీల్ అహూజా, ఆశీష్ అహూజాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలన్నారు. భారతీ బిల్డర్స్ ప్రీ లాంచ్ పేరుతో 70 కోట్ల రూపాయలు అహూజా వసూలు చేశారని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి బాధితులు విజ్ఞప్తి చేశారు. సృష్టి కేసులో డాక్టర్ నమ్రతను 3వ రోజు విచారించనున్నారు గోపాలపురం పోలీసులు. నిన్న 6 గంటల పాటు విచారించారు. చైల్డ్ ట్రాఫికింగ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు నమ్రత ఏం తెలియదని సమాధానం ఇస్తున్నట్టు తెలుస్తోంది. పిల్లలు కేవలం దత్తత మాత్రమే ఇచ్చారని నమ్రత చెప్తోందంటున్నారు అధికారులు. మరోవైపు నమ్రత దగ్గర ఏజెంట్స్ గా పనిచేసిన కళ్యాణి, సంతోషి ఇద్దరిని కలిపి ఇంట్రాగేట్ చేస్తున్నారు. సరోగసి, ఐవీఎఫ్, శిశువుల కొనుగోలు, విక్రయాలు, అనుమతులు లేకుండా ఆసుపత్రుల నిర్వహణ సహా పలు అంశాలపై ప్రశ్నిస్తున్నారు. వరంగల్లో 3 రోజుల పాటు జరిగిన పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమం ముగిసింది. ముగింపు వేడుకల్లో రాష్ట్ర పోలీస్ బాస్ జితేందర్ పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు, పథకాలు అందజేశారు. ఇలాంటి కార్యక్రమాలు నేర పరిశోధనలో మరింత దోహదపడతాయన్నారు. 3 రోజుల కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారుల వృత్తి నైపుణ్యంతో పాటు ఆటపాటలతో సరదాగా గడిపారు.
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్న భూముల్లో 2 గోశాలను ప్రారంభించారు ఈవో రమాదేవి. సీతారాంపురం గ్రామానికి చెందిన సుధిరెడ్డి రామకృష్ణారెడ్డి, శాంతకుమారి దంపతులు అమెరికాలో స్థిరపడి రాముడి మీద భక్తితో 2 గోశాలను నిర్మించారు. నూతనంగా నిర్మించిన గోశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి గోవులకు పండ్లు, పశుగ్రాసాన్ని అందించారు. 50 లక్షల ఖర్చుతో గోశాల నిర్మించిన దాతలను ఆలయ ఈవో ఘనంగా సన్మానించారు. స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద జరగబోయే 72 గంటల దీక్షలో భారీ సంఖ్యలో పాల్గొనాలని తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్ నరసింహ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దీక్ష వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద 72 గంటలు చేపట్టే దీక్షలో బీసీలు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో ఈ నెల 6 నుండి 8 వరకు శ్రీ భూ వరాహస్వామి తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. శ్రీ 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 త్రిదండి చిరంజీవి స్వామి వారి మంగళ శాసనాలతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా భూ వరాహ హోమం, భూ వరాహస్వామి వారి కళ్యాణ మహోత్సవం, పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ భీమవరం బుల్స్ టీమ్ లోగో జెర్సీలను ఆవిష్కరించారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామచంద్రులు. భారత ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి భీమవరం బుల్స్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 8 నుండి 24 వరకు వైజాగ్ లో జరగనుంది ఏపీఎల్ లీగ్. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను పిల్లల కోసం స్పెషల్ షో వేశారు. హైదరాబాద్ లోని విమల్ థియేటర్ లో జరిగిన ఈ షోకు చాలా మంది పిల్లలతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. జ్యోతి కృష్ణ, క్రిష్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 24న విడుదలైంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా సాయి రాజేష్ తెరకెక్కించిన సినిమా బేబీ. ఈ సినిమాకు 2 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది. బేబీ నాటి సంగతులు గుర్తు చేసుకుంటూ తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు మేకర్స్. ఇంగ్లాండ్ తో 5వ టెస్ట్ మ్యాచ్ 2వ ఇన్నింగ్స్ లో భారత్ ఆల్అౌట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. 164 బంతుల్లో 118 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు అర్ధ సెంచరీతో మెరిశారు. ఆకాష్ దీప్ 94 బంతుల్లో 66 పరుగులు, సుందర్ 46 పరుగుల్లో 53 పరుగులు, జడేజా 77 బంతుల్లో 53 పరుగులు చేశారు.